అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం ఉత్కల్‌లో జరిగే జీరో నైట్ సెలబ్రేషన్స్ అయితే చూసేద్దాం. ఇప్పుడు జీరో నైట్ సెలబ్రేషన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పటిది కాదండి. అప్పటిదే ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి. ఎవ్రీ ఇయర్ ఉత్కల్‌లో ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే జరుగుతూనే ఉంటాయండి. ఈ విధంగా ఎంప్లాయీ పాస్ అయితే ఇష్యూ చేస్తారు. ఈ విధంగా ట్యాగ్స్ ఏస్తారు. ఇలా ట్యాగ్స్ ఏస్తే మనకి లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంటుందిమాట. సో, ఇది ఉత్కల్‌లో నౌపడ టౌన్‌షిప్ మాట. మనకి ఇక్కడ చాలామంది చీఫ్ గెస్ట్‌లు కూడా వస్తుంటారు. రోజ్లిన్ సాహ్, సిసోదయ ఇలాంటి చాలామంది వచ్చారన్నమాట. వీళ్ళెవరో నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు ఎంట్రన్స్ ఎలా అరేంజ్ చేశారు? దీంట్లో ఏమేమి ఉంటాయనేది చూసేద్దాం పదండి. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్‌లో ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడే అరేంజ్ చేస్తారు మనకి. సో, ఇప్పుడు మనకి జీరో నైట్ సెలబ్రేషన్స్ అనేవి అరేంజ్ చేశారు. ఇక్కడికి రిక్ బసు అండ్ రోజ్లిన్ సాహు, అంకిత్ సిసోదయ వీళ్ళు ముగ్గురు అయితే చీఫ్ గెస్ట్‌లుగా వస్తున్నారు. ముందైతే మనకి డిన్నర్ సెక్షన్ ఉంటుంది. ఆఫ్టర్ డిన్నర్ 9:00, 10:00 మనకి స్టేజ్ షో అనేది స్టార్ట్ అవుతుందిమాట. సో, ఇది ఎంట్రన్స్ అండి. చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు కదా! చూడడానికి 2 కళ్ళు సరిపోనట్ట బావుంది గదా! సో, ఇక్కడైతే మనకి 9:00, 10:00కి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా డిన్నర్ సెక్షన్‌లో ఉంటారన్నమాట. ముందైతే స్టార్టర్స్ పెడతారు. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మనకి డిన్నర్ కూడా అక్కడే అవైలబుల్‌గా ఉంటుంది. పాస్‌లు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ చలి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటదండి. అందుకే అందరూ మనకి జర్కిన్‌లేసుకొస్తూ ఉంటారన్నమాట. మనకి ఒరిస్సాలో ఉంటుందండి. జస్ట్ ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ మాట. అందుకే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. ఇదే డిన్నర్ సెక్షన్ మాట. ముందైతే ఇక్కడ క్రాబ్ సూప్ ఇచ్చారంట. ఈ క్రాబ్ సూప్ చాలా బావుంది అని చెప్తున్నారన్నమాట. ఇది పీతల తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఫ్లేవర్ యాడ్ చేశారు క్రాబ్ సూప్. సో, మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ సెక్షన్ మాట. ఐస్ క్రీమ్స్ అన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు పాన్ అనేది కంపల్సరీగా వాడతారు కాబట్టి పాన్ ఇంకా స్వీట్ మాట. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని ముందు తీసేసాను. మిగతా వాళ్ళందరూ స్టార్టర్ దగ్గర ఉన్నారన్నమాట. అక్కడ చాలా లైన్స్ ఉన్నాయి. ఇది మాక్‌టైల్ సెక్షను. సో, ముందైతే స్టార్టర్స్ అయితే ఇప్పుడు 8:00 అవుతుంది మేమెళ్ళేటప్పటికి నైట్. అంటే డిసెంబర్ 31 8:00 అవుతుంది. ఇప్పటికైతే డిన్నర్స్ అన్నీ అలా అరేంజ్ చేశారన్నమాట. ఐ మీన్ బిర్యానీ, ఇంకా రైస్, పుల్కా, పప్పు, బఠానీ ఇవన్నీ మాట. అవన్నీ కూడా నార్మల్‌గా రెడీ చేసి పెట్టారు. ఇప్పుడైతే మనకి స్టార్టర్స్ జరుగుతున్నాయన్నమాట. స్టార్టర్స్ అయితే ఓపెన్ చేసేసారు. చికెన్ టిక్కా, ఎగ్ చాప్ అంట. ఎగ్ చాపు, ఫిష్ చిప్స్ ఇలా చాలా అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. స్టార్టర్స్ అయితే బానే ఉన్నాయండి. ఇది ఎగ్ చాప్ అంట. ఇది ఫస్ట్ టైమ్ నేను టేస్ట్ చేయడం బానే ఉంది. యావరేజ్‌గా ఉంది మాట. నెక్స్ట్ అయితే బిర్యానీస్ అవి కూడా ఓపెన్ చేసేసారు డిన్నర్ అవి. ఇది కొంచెం ఒరిస్సా స్టైల్‌లో ఉన్నాయన్నమాట ఈసారి. లాస్ట్ టైమ్ అయితే మన ఆంధ్ర స్టైల్‌లో ఆంధ్ర వాళ్ళతో చేయించినట్టున్నారు. ఇప్పుడైతే కొంచెం ఒరిస్సా స్టైల్‌లో ఉన్నాయి. ఓకే. ఓకే. యావరేజ్‌గానే ఉన్నాయి అన్నీ కూడా. వీళ్ళు నైట్ టైమ్, మార్నింగ్ టైము పప్పు, బఠానీ తింటానే ఉంటారండి. ఇంకా పుల్కాలు కూడా తింటానే ఉంటారు కదా! సో, ఈ విధంగా అయితే డిన్నర్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. పన్నీర్ కర్రీ అలా కూడా ఉన్నాయి వెజిటేరియన్స్‌కి. ఇది చూడండి. ఇది వచ్చేసి హీటర్ మాట. ఇక్కడ చలి 7, 8 డిగ్రీస్ ఉంటుంది. నైట్ టైమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా హీటర్స్ అయితే అరేంజ్ చేసేసారు. కింద సిలిండర్ ఉంటుందిమాట. పైన మనకి ఈ విధంగా మంట అయితే వస్తుంది. చాలా హీట్ అనేది జనరేట్ అవుతుంది సరౌండింగ్స్‌కి. నేను ఇటువంటి హీటర్ చూడడం అయితే ఇక్కడే చూసానండి. మన సైడ్ ఎక్కడ మనకి ఇలాంటి హీటర్స్ ఏం కనిపించవు కదా! ఇంత చలి కూడా ఉండదు కాబట్టి. ఇంట్లో ఉండే హీటర్స్ అయితే చిన్నగా ఉంటాయి. ఇవి మాత్రం చాలా పెద్దగా అరేంజ్ చేశారు. తర్వాత ఈ విధంగా ఫోటో షూట్లు తీసుకోవడానికి ఈ విధంగా సెటప్ అయితే చేశారండి. చాలా బావుంది మాట. సో, డిన్నర్ అయిపోయిన వాళ్ళు ఈ విధంగా ఫోటో షూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట. అంటే జస్ట్ నార్మల్ ప్రోగ్రామ్స్ అనేవి స్టేజ్ మీద చేస్తున్నారు. ఇంకా మన చీఫ్ గెస్ట్‌లు అవి ఎంటర్ అవ్వలేదన్నమాట. సో, ఈ విధంగా ఫోటో షూట్ అయితే జరుపుకుంటున్నారు అందరూ కూడా. తర్వాత మనకి 0 అవర్ టైమ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు. సో, ఈ 0 అవర్‌కి ముందు కొంతమంది సెలబ్రిటీస్‌తో మనకి డాన్స్ అది చేపిచ్చారు. వాళ్ళొచ్చారు కదా! సో, ఈ అమ్మాయి అయితే చాలా బాగా చేసింది. చాలా పాడిందిమాట. అందరూ బాగా ఎంటర్‌టైన్ అయ్యారు. మనకి 12:00 వరకు ఈ విధంగా జరుగుతూనే ఉంటుందిమాట. 12:00కి హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో, అందరూ కూడా డిన్నర్ సెక్షన్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడికైతే వచ్చేసారు. సో, ఎంప్లాయీస్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు ఈ వీడియోలో చూడొచ్చు.
సో హిందీ అండ్ తెలుగు సాంగ్స్ మిక్స్ సాంగ్స్ ఉంటాయి కదా, అవైతే ఇక్కడ చేశారన్నమాట. ఇప్పుడైతే మనకి హ్యాపీ న్యూ ఇయర్ టైం అయితే వచ్చేసింది, 12 అవుతుంది మాట. విష్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మనకి నౌపడ టౌన్షిప్ అండి. ఇక్కడే మనకి టెంపుల్, ఇంకా పార్క్, మనకు కావాల్సినవి అన్నీ కూడా ఉంటాయన్నమాట.